విజయవాడలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడం ఏదైతే ఉందో కృష్ణా ప్యాలెస్‌గా పిలువబడేటువంటి కృష్ణా నది మీద ఏదైతే నిర్మించిన పాత రైల్వే వంతెనకి సంబంధించి పునాదులన్నీ కూడా కనుమరుగు అవనున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రైల్వే అధికారులు దీనికి సంబంధించి వీటన్నిటిని డిమాలిషన్ చేసే ప్రక్రియ అనేది కూడా వేగవంతం చేశారని తెలుస్తుంది. ఎందుకంటే వీటి యొక్క వాడకం కూడా దాదాపుగా 25 ఏళ్ల నుండి కూడా ఆగిపోయింది. ఎందుకంటే అత్యాధునికమైన రైల్వే సంబంధించి 2 లైన్‌లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇటు రవాణా ఏదైతే ఇటు ట్రైన్‌లో రాకపోకలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మన విజువల్‌లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో పాత రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇది 1800 చూసుకున్నట్లయితే 1893లో బ్రిటిషర్లు వీటినైతే నిర్మించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్మాణంగా అభివర్ణిస్తారు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే గతంలో చారిత్రాత్మక కట్టడాల నేపథ్యం కూడా ఎన్ని చూసినా సరే అది ఒక అద్భుతమైన కట్టడాలుగా వర్ణిస్తారు. ఎందుకంటే దానికి సంబంధించి సహజ సిద్ధమైన మిశ్రమాలన్నీ కూడా పదార్థాలు వాటిలో ఉపయోగించడం కావచ్చు, ఆ యొక్క ఆకృతి శైలి కావచ్చు, ఆ విధంగా నిర్మాణం అయిన నేపథ్యంలో కూడా దానికి ఒక అత్యాధునికమైన దానికి సంబంధించి ఏదైతే ఆ విధంగా దాన్ని పిలుస్తుంటారని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే ఇటువంటి నిర్మాణాల్లో చూసుకున్నట్లయితే గతంలో ఎక్కడ కూడా ఎటువంటి సిమెంట్ అనేది వాడకం లేకుండా దీన్ని ఈ యొక్క గట్టిగా నిర్మించారంటే సో చారిత్రాత్మకంగా దానికి సంబంధించి సజీవంగా ఆ రోజు ఇంజనీర్ల యొక్క ప్రతిభ ఏ స్థాయిలో ఉందనేది కూడా ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఈ యొక్క నిలుస్తాయి అనేది కూడా తెలుస్తుంది. అటువంటి ఈ యొక్క కట్టడాల నేపథ్యం ఏదైతే విజయవాడలో కృష్ణ ప్యాలెస్గా పిలువబడేటువంటి ఈ యొక్క పాత వంతెనకు సంబంధించి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే మరికొన్ని రోజుల్లో కూడా కనుమరుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవైపు అనేక విమర్శలు అనేది కూడా వస్తుంది. ఎందుకంటే చారిత్రాత్మకంగా సంబంధించి ఎక్కడైనా ఉన్నా దాన్ని వారసత్వంగా భావించి దాన్ని ఏదైతే దాన్ని కాపాడుకోవాలంటూ కూడా అనేక విమర్శలు అన్నీ కూడా వస్తాయి. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రైల్వే అధికారులు దీనికి సంబంధించి నిర్మాణం ఏదైతే పాత పిల్లర్లు ఇవి ఉన్నాయో వీటన్నీ కూడా పడగొట్టే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది, మనం చూడొచ్చు కూడా. అయితే ఈ యొక్క నిర్మాణంలో అసలు ఏం ఉపయోగించారు ఏంటి అనేది కూడా చూసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యం కూడా గురవుద్ది. ఎందుకంటే ఇప్పటికే అనేక కట్టడాలు సిమెంట్కి సంబంధించి అంత అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మిశ్రమాలు ఉపయోగించినప్పటికీ కట్టడాలు అనేది కూడా 50 ఏళ్ళు కూడా ఉండలేని పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క కట్టడాలు ఏదైతే ప్రస్తుతం మనకి కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తున్నటువంటి పిల్లర్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూసుకున్నట్లయితే సో 100 ఏళ్ళు చరిత్ర అయితే కలిగింది. దాదాపుగా ఏదైతే 1893 నిర్మించినటువంటి ఇది ఏదైతే పిల్లర్ ఉన్నాయో సో 1980-90 ప్రాంతంలో దీన్ని అయితే ఆపేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 100 ఏళ్ల పాటు కూడా ఇది సేవలు అందించింది అనేది కూడా చెప్పొచ్చు. సో ఏదైతే ఈ నిర్మాణం సంబంధించి ఒకసారి మిశ్రమం కూడా ఇవన్నీ కూడా ఏం ఉపయోగించారు ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకుంటే ఆ కట్టడాలు ఏం ఉపయోగించారని కూడా ప్రధానంగా ఈ యొక్క మిశ్రమంలో కూడా అంటే ఈ యొక్క నిర్మాణంలో ప్రధానమైనది అంటే సున్నం కావచ్చు, ఇసుక కావచ్చు, అలాగే కరక్కాయ కావచ్చు, అలాగే ఏదైతే బెల్లం పాకం కావచ్చు. సో ఇటువంటి అన్నిటి కూడా ఉపయోగించారని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే సున్నానికి ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఇటు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా పీల్చుకొని కాలక్రమేణా ఇది ఒక రాయిలాగా కూడా పటిష్టంగా అవుతుందనేది కూడా చెప్పవచ్చు. అలాగే బెల్లం ఏదైతే బెల్లం నీరు అంటారు లేదంటే బెల్లం పాకం అంటారు, దీన్ని ఉపయోగించడం ప్రధానమైన కారణం కూడా చూసుకున్నట్లయితే ఇటు జిగురు కోసం కావచ్చు, అలాగే పగుళ్ళు రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగించారనేది కూడా చెప్పొచ్చు. ఇంకా కరక్కాయల రసం, సో ఇది మిశ్రమానికి అద్భుతమైన పట్టును మన్నికను ఇస్తుంది అనేది కూడా చెప్పొచ్చు. సో ఇటువంటి మిశ్రమాలన్నీ కూడా ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఆనాటి ఏది సిమెంట్ అది కూడా లేని టైంలో కూడా వాడేరు. అలాగే 100 ఏళ్ల పాటు కూడా ఏదైతే ఈ యొక్క చారిత్రాత్మక కట్టడాలుగా ఇప్పుడు కూడా మన సజీవంగా భావిస్తున్నాం అంటే ఆ రోజు ఆ యొక్క ఏదైతే నిర్మాణాలు కావచ్చు, అలాగే ఆకృతి శైలి కావచ్చు, ఏ విధంగా నిర్మించారనేది కూడా క్లియర్గా చెప్పవచ్చు. అలాగే కొన్ని నిర్మాణాలు ఇవే కాదు, కొన్ని నిర్మాణాలకు సంబంధించి ఏవైతే ఇటు నువ్వుల నూనె తేమను నిరోధించడానికి వాడినట్టు, అలాగే గుడ్డు తెల్ల సోన ఏదైతే ఉంటుందో అంటే కొన్ని ప్రత్యేక కట్టడాల్లో మెరుపు కోసం కావచ్చు, జిగురు కోసం వాడినట్లు కూడా కొన్ని ఆధారాలు కూడా చెప్తున్నాయి. అలాగే జనుము సంబంధించి ఏదైతే జనుము కావచ్చు, అలాగే పీచు అంటే గోడలకు పగుళ్ళు రాకుండా లోపల పీచు పదార్థాలు అవన్నీ కూడా కలిపేవారు. అలాగే ఉసిరికాయ రసం కావచ్చు, ఇది సున్నం మిశ్రమం త్వరగా ఆరిపోకుండా గట్టిగా మారడానికి కూడా సహాయపడేది. అంటే ఆ రోజు ఆనాటి కట్టడాలకు సంబంధించి ఏవైతే భవనాలకు సంబంధించి కూడా ఇటువంటి మిశ్రమాలు ఎక్కువ కూడా ఉపయోగించేవారు. అలాగే రాళ్ళు కావచ్చు, ఇటుకలు కావచ్చు, అలాగే దేవాదాయ స్తంభాలకు సంబంధించి కావచ్చు, గర్భాలయ కోసం కూడా ఇటు కృష్ణశిల్లు అనేది వాడినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా సున్నపు రాళ్ళు ప్రధానంగా శిల్పకళ కోసం కావచ్చు, వీటిని ఎక్కువ కూడా
ఉపయోగించినట్టు కూడా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి. అంటే కాల్చిన ఇటుకలు ప్రధానంగా ఏదైతే కోట గోడలకి ధాన్యాగారాల కోసం కూడా నాణ్యమైన ఈ మట్టితో కూడా చేసి కాల్చి ఇటుకలు వాడేటట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా అనేక కట్టడాలన్నీ కూడా ఇప్పటికి కొన్ని సజీవ సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. అనేక చారిత్రాత్మక కట్టడాలు అనేవి మనం ఎందుకు భావిస్తామంటే ఇటువంటి సహజ సిద్ధమైన పదార్థాలు ఉపయోగించి వాటి నిర్మాణాల్లో ఉపయోగించారు కాబట్టి సో ఆ యొక్క పటిష్టత కావచ్చు, ఆ బలం కావచ్చు, సో ఏ విధంగా ఉంటున్నది ఆనాటి ప్రతిభ ఏదైతే ఇంజనీర్లు కావచ్చు ఆనాటి ప్రతిభ ఏ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. సో అదే నేపథ్యంలో కూడా మన ప్రస్తుతం ఏదైతే విజయవాడ కృష్ణానది పాత వంతెన ఏదైతే ఉందో ఇది కృష్ణ ప్యాలెస్ అంటారు. దీనికి సంబంధించి పిల్లర్లన్నీ కూడా ఇది డిమాలిష్ చేసే ప్రక్రియ వస్తుంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఒక పిల్లర్ ఏదైతే అంటే 12 పిల్లర్లకు సంబంధించి ఒక పిల్లర్కి ఏదైతే ఒకటి ఉందో ఇది పగలగొట్టడానికి దాదాపుగా 15 రోజులు ఇప్పటికీ ఎంతవరకు వస్తుందో తెలుస్తుంది. అంటే దాదాపు 15 రోజుల పైనుండే దీన్ని వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అత్యాధునికమైన ఏదైతే హైడ్రాలిక్ క్రెయిన్లు అవన్నీ కూడా ఉపయోగించి దీన్ని పడగొడతారు. ఎందుకంటే మెల్లిగా చేస్తారు ప్రక్రియ. ఎందుకంటే రెండు వైపులా చూసుకున్నట్లయితే అత్యాధునికమైన ఏదైతే 2 ట్రైన్స్ రైల్వే లైన్లు అనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఇబ్బంది కలగకుండా ఒకవైపు సో అధికారులు దీన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే చారిత్రాత్మక సంబంధించి చాలా కట్టడాలు అనేది కూడా సో దాని వారసత్వం భావించి దాన్ని కాపాడుకోవాలి. కానీ పడగొట్టే నేపథ్యంలో కొన్ని విమర్శలు సైతం రాకపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ నేపథ్యంలో కూడా మరొక లైన్ వచ్చే అవకాశం అయితే ఉండింది. ఎందుకంటే ఇది ప్రధానంగా ఈ యొక్క కృష్ణా ప్యాలెస్ సంబంధించి ఏదైతే పాత వంతెన కూడా అత్యాధునికమైన ఏదైతే గతంలో కూడా దీని ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే చాలా ఉందనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కృష్ణ అలాగే ఏదైతే ఇటు విజయవాడ నుంచి కావచ్చు లేదంటే ఇటు విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళడానికి ట్రైన్ మార్గం అనేది ప్రధానంగా ఉండేది. ఎందుకంటే గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ వెళ్ళాలంటే కూడా ఇటు సౌత్ ఇండియన్ నుంచి ఒకవైపు నార్త్ ఇండియన్ వైపు వెళ్ళాలంటే కూడా అప్పుడు ఆనాటి చాలా ఇది ఉండేది. ఆ సమస్యని తీసివేయడానికి కావచ్చు ప్రధానంగా ఈ యొక్క వంతెన ఏదైతే కృష్ణా నది చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా సో జీవనదిగా సో ఎప్పుడు కూడా పారుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆ టైంలో బ్రిటిషర్లందరూ కూడా దీనికి ఒక సమస్యకు సంబంధించి పరిష్కార మార్గం ఆలోచించేందుకు కూడా ఇటువంటి ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి అవునున్నటువంటి ఏదైతే ఈ యొక్క పాత వంతెనకు సంబంధించి ఇది నిర్మించినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో కూడా దాదాపు 100 ఏళ్ల పైనే ఇది సేవలు అందించినట్టు కూడా తెలుస్తుంది. ఈ యొక్క గూడ్స్ ట్రైన్ నుండి కావచ్చు అనేక సరుకు రవాణాలన్నీ కూడా ఇటు ట్రావెల్ అయ్యేది అనేది కూడా చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ఇటు చాలామంది కూడా ఈ యొక్క కృష్ణానది దాటి ఇటు గుంటూరు వైపు ఇటు నుండి ఇటు ఏదైతే బెజవాడ ఇటువైపు వెళ్ళాలంటే కూడా ప్రధానంగా ఇటువంటి రైలు మార్గం నుండే ప్రజలు కూడా సాధారణంగా ఉపయోగించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో చూసుకున్నట్లయితే సో ఆ విధంగా దీని యొక్క ప్రాముఖ్యత అయితే ఉండేది. సో ఈ నేపథ్యంలో ఏదైతే అత్యంత ప్రాచీనమైన ఏదైతే మొదటి కట్టడంగా భావిస్తున్నటువంటి కృష్ణా ప్యాలెస్ అనేది ఈ యొక్క దానికి సంబంధించి ఉన్నటువంటి పిల్లర్లు అన్నీ కూడా సో ఒక్కొక్కటి కూడా మరి కనుమరుగయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో కృష్ణా నది ఏదైతే కృష్ణా నది సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవైపు ఫ్లోటింగ్ అనేది కూడా ఉన్న నేపథ్యం కూడా ఏదైతే ఉందో దీనివల్ల సమస్య అనేది కూడా వస్తున్నారు. ఒకవైపు ఆలోచన కావచ్చు అలాగే మరొక లైన్ కూడా దీన్ని ఈ యొక్క తీసివేసిన తర్వాత ఒక లైను మరో లైను వేయాలనే ఒక ప్రతిపాదన నేపథ్యం కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క చారిత్రాత్మకమైన కట్టడం అనేది కూడా ఈ యొక్క పిల్లర్స్ అనేవి కూడా మరి డిమాలిష్ చేసే ప్రక్రియ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం కృష్ణానదికి సంబంధించి చూసుకున్నట్లు ఏదైతే విజయవాడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే 2 ట్రైన్స్ 2 లైన్లు అయితే ఒకవైపు ఉన్నాయి ఆధునికమైన సంబంధించి. అలాగే 2 రోడ్డు రవాణాలు మార్గాలు కూడా ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో సో ఇది రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే కనుమరుగే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ రాళ్ళు ఏదైతే ఈ పగలగొట్టడానికి కూడా సో చాలా శ్రమిస్తున్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు కట్టినటువంటి యొక్క ఇంతకుముందు మనం ప్రస్తావించినటువంటి ఒక మిశ్రమం ఏదైతే సహజ సిద్ధమైన వనరులు ఏవైతే లభిస్తే వాటన్నిటి కూడా ఉపయోగించుకొని ఈ విధంగా ఈ కట్టడాన్ని నిర్మించారంటే సో ఏ స్థాయిలో ఆ రోజు ఏ స్థాయిలో ఎంత గట్టిగా కట్టారనేది కూడా ఈజీగా తెలుస్తుంది. సో దీన్ని దాదాపుగా 25 ఏళ్ళ నుంచి కూడా దీన్ని అయితే వాడకం ఆపేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్లేస్లోనే 2 అత్యాధునికమైనటువంటి 2 రైల్వే లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రస్తుతం కూడా ఆ మార్గాలను కూడా సో ఇవన్నీ రైళ్ళ రాకపోకలు కూడా జరుగుతున్నాయి. సో ఏదైతే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కట్టడం నేపథ్యంలో కూడా సో ఏ విధంగా మనం ముందుగానే ప్రస్తావించినటువంటి మిశ్రమం ఏవైతే ఉన్నాయో ఒకవైపు ఏదైతే ఇటు ఇసుక కావచ్చు సున్నం ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది. అలాగే కరక్కాయ కావచ్చు అలాగే మరొకటి బెల్లం పాకం
ఇటువంటియన్నీ కూడా దీంట్లో ఉపయోగించడం ఆ నేపథ్యంలో గూడా దాని సర్వీస్ ఏదైతే లైఫ్ స్పాన్ చూసుకున్నట్లయితే దాదాపు 100 ఏళ్ళు ముగిసిన తర్వాత సో, దాని యొక్క నాణ్యత అంతా కూడా కాస్త కాస్త తగ్గడం నేపథ్యంలో గూడా దీన్నైతే పక్కన ఏదైతే దీన్నంతా గూడా రైళ్ల రాకపోకలు అంతా గూడా ఆపివేశారు రైల్వే అధికారులు ఆనాటు ఏదైతే 1980, 90 ఆ ప్రాంతంలో. తర్వాత అత్యాధునికమైన రైల్వే లైన్‌లు ఏర్పాటు చేయడం. ఇప్పటికి ప్రస్తుతం ఆ రైల్వే లైన్‌లో గూడా ప్రయాణాలు అయన్నీ గూడా జరుగుతున్నాయి. సో, ఈ విధంగా ఏవైతే ఈ యొక్క కట్టడం నేపథ్యం చూసుకున్నట్లయితే మరొక వైపు అనేక విమర్శలు అనేది కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇది చారిత్రాత్మక కట్టడాలు అనేది కూడా ఎప్పుడు కూడా సజీవ సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆహ్, ఇటువంటి చారిత్రాత్మకమైన కట్టడాలకు సంబంధించి ఎప్పుడు కూడా సో, అది ఒక వారసత్వంగా భావించాలి. దాన్ని కాపాడుకోవాలి. లేదంటే పర్యాటక రంగాన్ని కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే బావుండిద్దంటూ కూడా చాలామంది ఇటు ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అటువంటి చారిత్రాత్మక కట్టడాలు ఒకసారి కూడా కనిపించకపోతే కనుమరుగైపోతే సో, ఆనాటి ఏ విధంగా వాటి యొక్క ప్రాముఖ్యత అంతా కూడా కనుమరుగైపోద్ది. సో, అటువంటి సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి కాస్త కొన్నైనా సరే వాటిని నిలబెట్టుకోవాలి అనేది ఒకవైపు వెర్షన్ అయితే ఉంటుంది. సో, ఏదేమైనా సరే ఏదైతే సజీవంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైన కట్టడాల నేపథ్యంలో ఏవైతే కృష్ణ ప్యాలెస్‌గా పిలువబడేటువంటి పాత వంతెనకు సంబంధించి పిల్లర్‌లో నిర్మూలన ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకవైపు అధికారులు ఏదైతే ఇటు పాల్గొట్టే ప్రక్రియని వేగవంతం చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఒకవైపు ప్రస్తుతం ఏదైతే వేసవికాలం వచ్చింది, వర్షాకాలం వస్తే మాత్రం అయి మళ్ళీ వరదలు రావడం కావచ్చు, ఆ యొక్క ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆలోపే దీన్నంతా కూడా పగలగొట్టివేయాలని చెప్పేసి రైల్వే అధికారులంతా కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. సో, ఏదేమైనా సరే ఇటువంటి కట్టడాలనేది కనుమరుగవడంతో చాలా వరకు కూడా బాధ కలుగుతుందనేది కూడా చెప్పొచ్చు.